ఈ వీడియో ఉద్దేశం ఏమిటంటే కొత్త ఇల్లు కట్టుకునే వారికి అయితే లప్పానికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే పెయింట్కి ఎంత ఖర్చు అవుతుంది, కూల్ ఎంత అయితే అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా తక్కువ ఖర్చు వస్తుంది. అంటే బయట వాళ్ళ రేటు కంటే మీరు తక్కువ ఇస్తారా? బయట వాళ్ళకంటే మనకి బయట వాళ్ళకి రేటు వేరే ఉంటుంది. అంటే ప్రైస్ వేరే ఉంటుంది అన్నట్టు. మనం ఒకవేళ తెలిసిన వాళ్ళం పోతే మనకి ఒక డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పుడు ఇదే ఇల్లు ఉన్నది కదా, ఇదే ఇల్లు ఎంత మాట్లాడుకున్నారు, ఎంత ఖర్చు వస్తుంది చెప్తారా? ఇల్లు వచ్చేసి మొత్తం ఈ పుట్టి టెక్స్చర్ లోపల పుట్టి డిజైన్ అన్నీ అంతా కలిపి మొత్తం 50,000 ఖర్చు వస్తుంది పెయింటర్కి. వాళ్ళ బయట వాళ్ళకన్నా డిస్కౌంట్ ఇస్తారా? బయట వాళ్ళకంటే ఇక మనకు ఇల్లుని బట్టి మనకు తెలిసిన దాన్ని బట్టి మనకు డిస్కౌంట్ ఉంటుంది. అంత మనకు కూడా కూలి పడాలి కదా తమ్ముడు. మీకు ఎంతమంది పని చేస్తారు? నా కింద 5-6 పని చేస్తాడు. ఇదే ఇల్లు ఎన్ని రోజులు కడతారు లప్పం ఇట్లా వేయాలంటే? లప్పం ఇట్లా చెప్పాలంటే లోపల సింగిల్ కోటు లప్పం ఒకటి 2 days పట్టింది. చూపిస్తారా సరే? చూపిస్తాం. ఈ ఇల్లుకు ఫోటో అయితే చూపించిండు, ఇలా అయితే డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా. డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. ఇల్లు కూడా బాగానే కట్టిల్లు, చూస్తానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మన లోపలికైతే వెళ్ళి చూద్దాం. కానీ మన తక్కువ అయితే చాలా డిస్కౌంట్ ఇస్తుంది. బయట రేటు వాళ్ళకంటే చాలా తక్కువనే అవుతుంది, ఎందుకంటే బయట తెలుసుకున్న వాటికి. కానీ పైసలు అయితే చాలా సేవ్ చేసుకోవచ్చు. ఇల్లు అయితే లోపలైతే ఇలా ఉంది. సీలింగ్ డిజైన్ ఇలా పెడతారా మీరే? డిజైన్ అంటే ఇక డిజైన్కి ఏం మాట్లాడలేదు. డిజైన్ ఒకవేళ ఉంటే అంటే మనం రాయల్ ప్లే వస్తుంది డిజైన్, మన స్ప్రే ఉంటుంది. ఓకే. అంటే ఒకవేళ ఏమంటారు డబల్ అయిపోయి పేపర్ కొట్టిన తర్వాత మనం సీలింగ్ వైట్ వేసుకోవాలి. సీలింగ్ వైట్ వేసుకున్న తర్వాత ఏమైనా అప్పుడు డిజైన్ ఏమైనా కావాలనుకుంటే మన స్ప్రే బాటిల్ ఉంటుంది. స్ప్రే బాటిల్ వచ్చేసి ఒక కాస్ట్ 500 ఉంటుంది ఒక బాటిల్కి. అది కూడా మీరు అవుతారా? దానికి సపరేట్ ఉంటుందా, మొత్తం కలిపి ఒకటే ఉంటుందా? దానికి సపరేట్ ఉంటుంది, ఎందుకంటే అది స్ప్రే కదా, దానికి సపరేట్ ఉంటుంది ఖర్చు. ఏమైనా డిజైనింగ్ చేసినవి ఉన్నాయి మీ ఇక్కడ? ఫోటోలు ఇట్లా ఏమైనా ఉన్నాయి, చూపిస్తాం. చూపెట్టండి ఒకసారి. డిజైన్ అంటే చాలా వరకు ఉన్నాయి. సరే ఒకటి మా వాళ్ళకి అయితే ఒక 3 చూపించండి కొంచెం. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా, అందుకే వెతకాను. సరే చూపిస్తే అది వచ్చేసి సరే చూడండి. అది వచ్చేసి రాయల్ ప్లే డిజైన్, మొత్తం రాయల్ ప్లే వస్తుంది అన్నట్టు. వీడియో చూపిస్తాను, మన వీడియోలో డిజైన్ ఇలా ఉంది. అంటే మనకి ఏదైనా పైసలు బట్టి పని ఉంటుంది, మన తగ్గట్టు మనం చేసుకోవాలి. ఖర్చులు బట్టి పని డిజైన్ అయితే చాలా బాగానే ఉంది, కానీ మరి వీళ్ళు వేసుకునే తెలియదు. ఓకే. ఇది బెడ్రూమ్, ఇది బెడ్రూమ్, ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్, అది హాల్, అది వదిలి చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఏంటంటే మన ఏమంటారు, మన ఇంట్లో పెద్ద కొడుకు ఉంటారు చూసినావా, ఫస్ట్ కొడుకు ఉండే రూమ్ అన్నట్టు. ఇది అంటే వాళ్ళకి మంచిగా ఉండేటట్టుగా వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు. అది ఇప్పుడు సైడ్లకి డిజైనింగ్ అవుతుంది, ప్లేన్ గోడలకి స్టెన్సిల్స్ అని ఉంటుంది. స్టెన్సిల్స్ అది పేపర్ ఇట్లా చూపిస్తాం. పేపర్ ఇట్లా పెట్టి, ఓకే, పేపర్ ఇట్లా పెట్టి దానికి మనం కలర్ వేసుకోవాలి. డిజైన్ పేపర్లు ఉంటాయి, మన స్ప్రే కొట్టుకోవాలి. స్ప్రే కాదు, డిజైన్ పేపర్ ఇట్లా పెట్టి కలర్ చేస్తా అంటే డిజైన్ అనేది కనబడుతుంది. సింగిల్ వర్క్ కలర్ ఏదన్నా మనకి ఇష్టం ఏది ఉంటుంది. ఇక ఇప్పుడు లప్పం బస్తాలకు వచ్చి ఎంత ఖర్చు ఉంటుంది? లప్పం బస్తాలకు బయట అయితే బయట ఎక్కువనే రేట్ ఉంది, మనకు తక్కువ రేట్కి ఇస్తారు.
ఇట్లా చెప్పండి. అంటే ఇప్పుడు ఈ 4 రూములు ఉన్నాయి కదా, దీనికి వచ్చేసి ఎంత ఖర్చు అవుతుంది? దీనికి వచ్చేసి 20,000 అవుతుంది. మీరు పోతే ఇక్కడికి వాళ్ళ ఇల్లు వాళ్ళు కాకుండా మీరు బస్టాలు మనకు రేటు తక్కువకి ఇస్తారు. మనకు ఒక 50 రూపాయలు తక్కువ ఇస్తారు. 50 రూపాయలు సేఫ్ అని. 50 రూపాయలు ఇల్లు వాళ్ళకి సేఫ్. మరి పెయింట్కి ఇట్లా మొత్తం కలిపింది అయితే ఇల్లుకి కలర్ని బట్టి ఉంటుంది, కలర్ రేట్ బట్టి ఉంటుంది. మనం ఇష్టం మనం కలర్ ఏవైతే ఉంటాయో. పెయింట్కి అయితే మ్యాక్సిమం వచ్చేసి ఒక ఇల్లుకి అది ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మ్యాక్సిమం ఒక 50,000 వస్తుంది ఖర్చు. పెయింట్ మొత్తం మీకు వేసేంత కూలి ఎంత? మాది 50,000. మొత్తం 1,00,000 రూపాయలు అడుకోవాలి చేతిలో. ఇలాంటి ఇల్లు పెయింట్ వేసుకోవాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది మ్యాక్సిమం. ఇవి ఎన్ని రోజులు వేసిపోతారు లప్పం ఇట్లా వేయాలంటే? లప్పం వచ్చేసి ఇప్పుడు 2 డేస్లో అయిపోయింది సింగిల్ కోట్. మళ్ళీ ఇంకో 2 డేస్లో డబల్ అవుతుంది. వాళ్ళు ఎలక్ట్రిషియన్ వాళ్ళు కూడా ఉన్నారా మీ కాడ? అవి కూడా చెప్తారా మీరు? ఎలక్ట్రీషియన్ వేరే వాళ్ళు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నాకు తెలిసి చేస్తున్నారు కావచ్చు అని చెప్పలేము. అంటే ఓన్లీ పెయింటింగ్ లప్పం వేయడం. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్. ఇంకో బెడ్రూమ్ 6 రూమ్లు చూపిస్తుంది. అల్లకి ఇట్లా ఏమైనా డిజైనింగ్ చేస్తారా? హాల్లో చూపిస్తుంది. ఇది హాల్. ఈ హాల్ రూమ్ చూడండి. దేనికి కూడా డిజైనింగ్ కానీ పని అయిపోయిన తర్వాత మనకు అవపడుతుంది, కానీ ఇప్పుడు పని జరుగుతుంది. వాళ్ళతో బాగానే పెద్దగానే ఉన్నది. ఇది వచ్చేసి టీవీ డిజైన్. టీవీ పెట్టుకున్నందుకు కానీ ఒక డిజైనింగ్ అయితే ఇప్పుడైతే లేదు, తర్వాత వేస్తారేమో లాస్ట్కి. టీవీకి మధ్యలో డిజైనింగ్ కూడా ఉండాలని ఫోటోలు ఇవ్వండి ఆయన కాడ. ఫోటోలు కూడా అడిగినాయి. సింగిల్ కోటింగ్ ఇది సింగిల్ మొత్తం సింగిల్ అయిపోయింది. డబల్ వస్తుంది. ఎన్ని రోజులు అవుతారు సింగిల్ కోటింగ్ వేయాలంటే? ఇదైతే 2 బెడ్రూమ్లు హాలు 2 డేస్ పట్టింది సింగిల్. ఇంకా రూమ్స్ పెడతారా? ఇంకో రూమ్. ఇది 2వ బెడ్రూమ్. వచ్చేసి ఇది 2వ బెడ్రూమ్. బాత్రూమ్ అటాచ్మెంట్ బాత్రూమ్. అవును, లోపలనే ఇక. దీనికి కూడా సీలింగ్కి పుట్టి వస్తుంది. దీనికి కూడా ఓన్లీ సీలింగ్ మాత్రం పుట్టి వస్తుంది. ఇదన్నీ టైల్స్ వల్ల పని. పైన ఉంటుంది. పైన మన ఓన్లీ దీనికి మాత్రమే పుట్టి పెట్టుకుంటాం. లోపలికి వెళ్ళి మనకు పుట్టి పెట్టదు కాబట్టి లోపలికి డైరెక్ట్ తాగేసుకుంటాం. లోపలికి డైరెక్ట్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఇల్లుకు 2 రూములు 4 రూములు ఉన్నాయనుకో ఇల్లు, దానికి ఎన్ని బస్తాలు పడతాయి లప్పం? సింగిల్ కోట్కి 10 బస్తాలు పట్టింది. మన డబల్ కోట్కి మనకి ఇంకో 7 బస్తాలు పడుతుంది. ఇంకా 7 బస్తాలు 8 బస్తాలు పడుతుంది. సింగిల్ కోట్కు 10 బస్తాలు పట్టింది. అంటే రూమ్ బట్టి రేట్ తీసుకుంటారా లేకపోతే ఎట్లా? పని బట్టి. ఇప్పుడు లప్పగిట్లు ఏం లేకపోతే డైరెక్ట్ కలర్ అయితే ఇందులో ఒక 10 లీటర్లు, ఒక 10 లీటర్లు, వాళ్ళు ఒక 10 లీటర్లు పడుతుంది కలర్. పెయింటింగ్ డిజైనింగ్ మనం ఏదంటే అది చేసుకోవచ్చా లేకపోతే మీరు ఎట్లా చేస్తారు? ఇల్లు బట్టి చేస్తారా డిజైనింగ్ కావాలంటే? అంటే మనం ఫస్టే అడగాలి, డిజైన్ ఏమైనా వేసుకుంటామని అడగాలి. డిజైన్ ఏం లేదు, డైరెక్ట్ కలర్ అది అంటే డైరెక్ట్ కలర్ వేసుకోవచ్చు. డిజైన్ అంటే మన డిజైన్కు అంటే మనం ఎట్లా చేసి వాళ్ళని నీకు డిజైన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఒప్పియాలి. డిజైన్ ఉంటే బాగుంటుంది, లైఫ్లో ఇల్లు ఒకసారి కట్టుకుంటాం కాబట్టి డిజైన్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ కట్టుకుంటే లేదు. అంటే ఇప్పుడు ఇన్కమ్ శాతం వర్క్ చేయబట్టి 7 బయటికి పోతారా ఓన్లీ ఇక్కడ పల్లెటూరులో అవుతారా? సిటీలో మా పని అక్కడ నేర్చుకున్నాం, ఇక్కడ పట్టుకుంటాం అన్నట్టు. ఒక ఇల్లుకు పెయింటింగ్ లప్పం ఖర్చు వచ్చి మొత్తం ఎంత అవుతుంది? ఒక ఇల్లుకి వేయాలంటే 4 రూములు ఇల్లు అనుకో, ఇదే ఇల్లు ఉంది అనుకో, ఎంత ఖర్చు అవుతుంది? ఒకవేళ మీ కూలతో కలిపి 1,20,000 అట్లా వస్తుంది. 1,20,000. మీ కూల వాళ్ళకి ఎంత ఇవ్వాలి?
డైలీ లప్పం పెట్టే వాళ్ళకి డైలీ 1000 నుంచి 1200 వస్తుంది వాళ్ళ కూలి. పేపర్ కొట్టే వాళ్ళకి 1000 రూపాయలు కూలి. కలర్ వేసే వాళ్ళకంటే కలర్ వాళ్ళకి 800 కలర్ వేసే వాళ్ళు. ఇంకా లప్పం పెట్టేది పెద్ద ప్రాసెస్ కాబట్టి వాళ్ళకు కూలి ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇది కాకుండా ఓన్లీ పెయింటింగ్ వర్క్ అయితే లప్పం కాకుండా ఓన్లీ పెయింటింగ్ తీసుకోవాలంటే ఓన్లీ పెయింటింగ్ అంటే తక్కువ ఖర్చు వస్తుంది. 2 రూమ్లు సరే 2 రూమ్లు వేసుకుందాం. ఎంత ఎంత వస్తుంది అన్న? 2 రోజులు అంటే ఒక 10-20 వేలు వస్తుంది అంతే. 10-20 వేలు అయిపోతుంది. పెయింటింగ్ దానికైతే మొత్తం కలిపే మొత్తం మీ కూర్లు పెయింటింగ్ మొత్తం కలిపి 20 వేలు అవుతుంది. కాకపోతే ఇంకో 5 వేలు ఎక్స్ట్రా అవుతుంది అంతే. సార్ చూపెడు లప్పం మొత్తాలు ఇట్లా ఎట్లుంటుంది మిషన్కి ఇట్లా ఉంటాయి. ఇది వచ్చేసి మిషన్ అండి. ఇంత పట్టుకోవాలి ఇలా వేయను లప్పం పుట్టికి బతకాలంటే పుట్టి వస్తుంది. సగం అయిపోయింది. సగం అయిపోయింది. ఇది వచ్చేసి మిషన్ దీంతోనే కలుపుకోవాలి. ఇవన్నీ అయిపోయిన బస్తాలు 10 అయిపోయినాయి. మ్యాక్సిమం 10 బస్తాలు అయిపోయినాయి. ఇది ఇంకా మిగిలిన 2 మిగిలిన 2 మిగిలిన బస్తాలు అంటే డబల్ కూడా పనికి వస్తుంది. వేసేది కావుగా వేడి షాప్ వేస్ట్ కాదు. మా ఇంటికాడ ఎందుకు వేస్ట్ అయితే ఓలా వచ్చేసి దీంట్లో పెడతా ఉంటాం. పెయింట్ వేసుకున్న ఇల్లు అయితే ఎట్లా? పెయింట్ వేసుకున్న ఇల్లు ఖర్చు వేరే ఉంటుందా? పెయింట్ ఆ ఖర్చు వేరే ఉంటుంది. డైరెక్ట్ ఇప్పుడు లప్పం లేకుండా డైరెక్ట్ పెయింట్ వేసుకుంటే చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. ఇంతకంటే తక్కువ. ఈ సామాన్లు పెట్టుకునే ఖర్చు పెయింట్కి అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. అంటే కొత్త ఇల్లు అయితే తక్కువ ఖర్చు, పెయింట్ వేసిన ఇల్లు అయితే ఎక్కువ వస్తుంది. లప్పం పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది. అదే ఖర్చు వస్తుంది మ్యాక్సిమం. సరే అన్న, ఓకే. వీడియో ఇచ్చిన థ్యాంక్స్.